బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 54 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్వస్థలం ఈస్ట్ గోదావరి జిల్లాలోని మల్లేపల్లి వాసి మణికంఠగా గుర్తించారు. అయితే నిందితుడిని విచారించగా ఆన్లైన్లో గ్యాంబ్లింగ్, ఇతర గేమ్లు ఆడడం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలనే మార్గంలో దొంగతనం ఎంచుకున్నట్లుగా పోలీసులు విషయాన్ని రాబట్టారు. 4 కేసులు రిజిస్టర్ అయినాయి అన్నమాట. క్రైమ్ నెంబర్ 338 అన్నీ కూడా హౌస్ దొంగతనాలు. దీనికి సంబంధించి నిన్న మన బోరబండ క్రైమ్ పార్టీ డిఏ గారి ఆధ్వర్యంలో మరియు సిసిఎస్ క్రైమ్ టీం ఇద్దరు కలిసి కోఆర్డినేషన్ చేసి మణికంఠ అనే ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతన్ని అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతను ఇంటరాగేట్ చేస్తే అతను ఆ పేరు అవన్నీ మణికంఠ, కొల్లిపాక మణికంఠ అని చెప్పడం జరిగింది. అతని తండ్రి పేరు నాగేశ్వరరావు, వయసు 21. ఇతను పీవీఆర్ సినిమా హాల్ బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్స్ ఇష్యూయింగ్ డ్యూటీ ఉంటుంది. అతను ఈజ్ నేటివ్ ఆఫ్ గండేపల్లి మండల్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, మల్లేపల్లి విలేజ్. ఇతను హైదరాబాద్ వచ్చి ఎంఎస్ మక్తాలో ఉంటాడు. ఇతను ఇంటరాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇతనికి ఈ ఆన్లైన్ గేమింగ్ అనేది ఆడటం అలవాటు అవుతూ ఉంది. దానికోసం అప్పులు చేస్తూ ఉంటాడు. అట్లాగే కొన్నేమో మేము ఇట్లా అప్పుల్లో ఉన్నాము అని చెప్పేసి ఒక మహంకాళి ఏరియాలోకి వెళ్ళి అక్కడ గోల్డ్ కొందరు ఇది కరగబెడతా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరగబెట్టేసి ఆ గోల్డ్ కొందరికి అట్లా అమ్మేయటం జరిగింది. ఇతను ఇంట్రాగేషన్లో చెప్పాడు. ఇతని వద్ద నుంచి దాదాపు 54 గ్రాముల బంగారు రికవరీ చేయడం జరిగింది. ఆ రికవరీ చేసింది దాదాపు 2 కేసులకు సంబంధించింది. అయితే ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగిన తర్వాత ఇతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని ఈ నేరం ఏ విధంగా చేశాడు, ఎక్కడ అమ్మాడు, ఇంకా రికవరీ చేయాల్సిన మిగతాది కూడా రికవరీ చేయడానికి